నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. జగన్మోహన్ రెడ్డి వరద బాధితులను పరామర్శించడానికి ఆయన అయితే వెళ్ళారు. సో వాలంటీర్లు ఉండుంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు అని బాధితులతో ఆయన చర్చించినట్లయితే మనకి తెలుస్తుంది. సో దీన్ని రాజకీయ కోణంగా ఎందుకు చేస్తున్నారు అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు రీసెంట్గా చూస్తే వరదల్లో ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించడం అయితే చూసాము. సో వెళ్ళి పరామర్శించిన సందర్భంలో ఆయన అయితే అన్నారు, వాలంటరీ వ్యవస్థ కానీ ఉండుంటే ఇలాంటి దుస్థితి కలిగేది కాదు అనేసి. సో అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్ బేసికల్గా, ఆ తర్వాత పొలిటీషియన్. ఈ రెండు కాంబినేషన్ అనేది వెరీ డేంజర్ సమాజానికి. కానీ సమాజం అతన్ని యాక్సెప్ట్ చేసింది పొలిటీషియన్గా కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు ఆయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దానికి అధినేత, ఎమ్మెల్యే పులివెందులకి, సరే విపక్షం నేత. ఆయన బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఏంటి, వాళ్ళకి ఏమన్నా అవసరమా, వీటి గురించి మాట్లాడాలి. వాళ్ళు అసలే బాధల్లో ఉన్నారు, వాళ్ళు ఆస్తులు కోల్పోయారు, వాళ్ళు నిద్ర లేనటువంటి రాత్రులను గడుపుతున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి వాలంటీర్లు ఉన్నట్టయితే మీకు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు, వాలంటీర్లు లేనందువల్ల ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేది, అది ఒక రకంగా చెప్పాలంటే దిగజారుడు రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి చెప్పచ్చు. ఎందుకనంటే ఆ పోయిన సందర్భం వేరు, అక్కడ మాట్లాడాల్సినట్టు మాటలు వేరు. అక్కడికి ఆయన వెళ్ళి ఆయన మీద సహజంగా ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చేటువంటి సెటైర్లు ఏంటంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ వెహికల్ నవ్వులు అవుతుంటాడండి. చావు దగ్గరికి వెళ్ళినా వెహికల్ నవ్వులు అవుతుంటాడు, లేదు బాధల్లో ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వెహికల్ నవ్వులు అవుతుంటాడు, లేదు రివ్యూ మీటింగ్ పెట్టినా వెహికల్ నవ్వులు అవుతుంటాడు. సో ఏంటి అతని బిహేవియర్ అనే దాని మీద చర్చ సోషల్ మీడియాలో అయితే బాగా జరుగుతుంది, రకరకాల మీమ్స్ తోటి. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నవ్వుతుంటాడు పరామర్శించడానికి వెళ్ళి. ఇప్పుడు అలాగే సింగనార్కి వెళ్ళాడు. సింగనార్కి వెళ్ళి బాధితులతోటి ఏం మాట్లాడాలి, మొత్తం అక్కడ ఎంత నష్టం జరిగింది, ఏం కావాలి మీకు, ప్రభుత్వ వైపు నుంచి ఏం కావాలి, తన వైపు నుంచి ఏమన్నా చేయాలా తెలుసుకోవాలి. ఒకవేళ అవసరమైతే తన వైపు నుంచి ఏదైనా సహాయం చేయడానికి ముందుకు రావాలి, ఆయన రెడీ కావాలి. కానీ ఆయన ఒక్క పైసా సహాయం చేయాల బాధితులకి పరామర్శించడానికి వెళ్ళి. ఒక మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత ఉంది కదా, పరామర్శించి వాళ్ళకి ఏం కావాలనేది చూడాలి కదా. సహజంగా ఏంటంటే మన వాళ్ళు ఎవరైనా సరే ఒక బాధలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా చనిపోయినటువంటి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా ఆరోగ్యంగా బాగాలేనప్పుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో సహాయం చేస్తాం, తోచిన సహాయం చేసి వస్తాం, చేసి రావాలి కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఆడ పోయి పిచ్చి నవ్వులున్నవి, విరనవ్వులున్నవి వాళ్ళని పరామర్శించడం ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి పోయి హాయ్ బాగున్నావా అని చెప్పి అడుగుతారు ఎవరన్నా? అలా పిచ్చి నవ్వులు అవుతున్నాడు అతను పోయి అనేది చాలా కాలంగా అతని మీద ఉన్నటువంటి ఈ అభిప్రాయం. ఇప్పుడు ఇంకా అది ఇప్పుడు వరదల్లో ఆయన పోయిన తర్వాత నడువుల్లో నీళ్ళలో అయితే వెళ్ళటానికి వెళ్ళి అక్కడ పోయి పిచ్చిన వాళ్ళు నవ్వుతో మాట్లాడుతున్నాడు అనేది ఒకటి. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పాడు. ప్లస్ సోషల్ మీడియాలో చూస్తే మొత్తం అయ్యే ఉంటాయి. సో ఆయన చేయాల్సింది అయితే చేయట్లేదు, చేయకుండా ఆయనకు అక్కడ పోయి లేవదీసిన పాయింట్ ఏంటంటే వాలంటీర్లు ఉన్నట్టయితే ఈ పరిస్థితి వచ్చిండేది కాదని. అంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థను ఉంచుతానన్నాడు, కానీ వాలంటీర్ వ్యవస్థను తీసేసిన కారణంగానే ఇప్పుడు మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు. అదే వాలంటీర్లు ఉన్నట్టయితే కనుక మీ ఇంటికి అందరూ అన్నీ సమకూర్చేవాళ్ళు. వాలంటీర్ వ్యవస్థ లేనందువల్ల ప్రభుత్వ యంత్రాంగం ఉంది కదా, ప్రభుత్వ యంత్రాంగం కన్నా బలమైనటువంటి వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ కాదు కదా. ఇప్పుడు పెన్షన్లు ప్రతి నెల ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు కదా, ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తున్నారు కదా. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఓన్లీ పెన్షన్లు ఇవ్వడానికి వాలంటీర్లను ఉపయోగించుకున్నాడు ఆయన, సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తలను పెట్టుకొని. ఆ తర్వాత రాజకీయపరమైనటువంటి అంశాల కోసం రాజకీయపరమైనటువంటి రైడింగ్ చేయడానికి ఓటర్ల మీద వాళ్ళని ప్రయోగించాడు. ఎవరెవరు ఒంటరి మహిళలు ఉన్నారు, ఎవరెవరు బలహీనతలు ఏంటి, వీటన్నిటిని వాళ్ళ ద్వారా తెలుసుకున్నాడు. ఏం చేశాడు 2024లో? వాళ్ళని పెట్టుకున్నాడు, వాళ్ళని చొక్కా మడతేయమన్నాడు. చొక్కా మడతేయండి ఎన్నికలు వస్తున్నాయి అన్నాడు, మడతేసారు వాళ్ళు కూడా.
ఏం జరిగింది 2024లో? వాళ్ళని ఈయన అందరిని మడతేసారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. అవునా? అదే జరిగింది కదా. మరి వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే అసలు మొత్తం ఆగిపోయింది ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఆయన బాధితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. అంటే ఈ సందర్భాన్ని జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకుంటున్నాడంటగా రాజకీయంగా. అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన మాట తప్పారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను నేను కొనసాగిస్తాను, 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు చంద్రబాబు నాయుడు. కానీ వాలంటీర్ వ్యవస్థని ఇప్పుడు వరకు పట్టించుకోవట్లేదు. సో అందుకని ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ విషయం గురించి చంద్రబాబు నాయుడు మాట తప్పాడు, దాని కారణంగానే మీకు సహాయం అందట్లేదు అనేటువంటి కోణాన్ని ఈయన బయటికి తీస్తున్నాడు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 మందిలో 2,60,000 మందిలో నియమించాడు. వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని చెప్పేసి వాళ్ళ నియామకం అయిన తొలి రోజుల్లోనే విజయసాయి రెడ్డి చెప్పాడు. ఇంకెంతకన్నా క్లారిటీ ఏం కావాలి? ప్లస్ అందరినీ వాలంటీర్లతోటి ఎలక్షన్ ముందు మీటింగ్ పెట్టావా లేదా? జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టాడు కదా, మీటింగ్ పెట్టి చొక్కా మడతేయండి అని చెప్పి చెప్పారా లేదా? వాళ్ళకి అవార్డులు రివార్డులు ఇచ్చావా లేదా? వాళ్ళకి మళ్ళీ అదనంగా గౌరవ వేతనం ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు కదా. తర్వాత ఎన్నికల కమిషను ఈ వాలంటీర్ వ్యవస్థను దూరంగా పెట్టండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ ఆర్డర్ మేరకు వీళ్ళని దూరంగా పెట్టారు. ఎన్నికల ప్రక్రియకి దూరంగా పెడితే నేను వచ్చిన తర్వాత మొదటి నెలలోనే ఫస్ట్ సంతకం అదే పెడతానని చెప్పి చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ నేను రివోక్ చేస్తానని చెప్పి. కారణం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి వాళ్ళందరూ. సరే, కొంతమంది రిజైన్ చేశారు, బలవంతంగా రిజైన్ చేయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కొంతమంది ఉన్నారు. ఆ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఆ వ్యవస్థని ఏ విధంగా నిర్మాణాత్మకంగా తీసుకురావాలనే దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఆ వ్యవస్థను అయితే పునరుద్ధరిస్తారు. కాకపోతే వాళ్ళ సేవల్ని కేవలం పెన్షన్ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చే వాళ్ళకి పరిమితం కాకుండా దాన్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి ఎలా తీసుకోవాలి అవుట్సోర్సింగ్ లాగా అనేది ఆలోచిస్తున్నారు. గౌరవవేతనం ఎలాగో 10,000 ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దానికి తగినటువంటి పని అయితే చేయించుకోవాలి కదా. ఆ దిశగా ఆలోచిస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ నేను రద్దు చేస్తున్నానని చెప్పి అనలా. ఆయన ఏమన్నాడు? వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, గౌరవవేతనం 10,000 ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తున్నాడు కదా, నేను 10,000 ఇస్తాను అన్నాడు. ఇప్పుడు కూడా అదే దాన్ని స్టాండ్ మీద ఉన్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు లేనందువల్ల ఏమన్నా సహాయం లబ్ధిదారులకు ఆగిపోతుందా? ఆగిపోవట్లేదు కదా. ఎవరికి లబ్ధిదారులకు ఎవరికి ఆగిపోవట్లేదు. స్కీములన్నీ యాజ్ ఇట్ ఈస్గా అమలు అవుతున్నాయి. పెన్షన్లు అందరూ ఇళ్ళకి వెళ్తున్నాయి. ఇంకేంటి వాలంటీర్లు ఎందుకు నీకు అంటే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాలంటీర్లు ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళని తీసుకుంటే వాళ్ళని ఏదో స్లీపర్ సెల్స్గా ఉపయోగించుకొని ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన తీసుకొస్తూ ఒక రాజకీయపరమైనటువంటి కుట్రకి తెరలేపాడు. మళ్ళా సమయం సందర్భం ఉంటుంది కదా. నువ్వు బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఇవన్నీ మాట్లాడటం అంటే రాజకీయ కోణం నుంచి రాజకీయ కుట్రకు తెరదీస్తున్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళేమో నువ్వు వస్తున్నావు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ఏదో ఆశిస్తారు, బాధల్లో ఉన్నారు కాబట్టి. అది దాన్ని పక్కన పెట్టి వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి జరుగుతుంది, చంద్రబాబు నాయుడు ఫీల్ అయ్యాడు, వాలంటీర్ వ్యవస్థను తీసేసి అని చెప్పి ఆయన స్లోగన్ అందుకున్నాడు. కాబట్టి ఏ సందర్భంలో ఏది మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి విమర్శలు ఆయన మీద రాకుండా ఉంటాయి. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఈయన పోతున్నాడు సచిన వాళ్ళ దగ్గర, చచ్చిపోయిన వాళ్ళ ఇళ్ళ కుటుంబాలకు వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి పిచ్చిన వాళ్ళు అవుతున్నాడు, వరదల్లో వెళ్ళి పిచ్చిన వాళ్ళు అవుతున్నారు మీమ్స్ వస్తున్నాయి. తర్వాత వాలంటీర్ వ్యవస్థ గురించి ఇప్పుడు ఎందుకు అసలు? నువ్వేమైనా చేయగలిగితే చెయ్యి బాధితులకి. లేదు ప్రభుత్వం ఇదిగో ఇలా చేస్తే బాగుంటుందని నువ్వు సజెషన్ ఇవ్వు. రాజకీయాలు చేసుకోవడానికి చాలా రోజులు ఉన్నాయి, ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఏంటి? అక్కడ జరుగుతుంది ఏంటి? అక్కడ పోయి ఆయన మాట్లాడుతుంది ఏంటి? అంటే వాలంటీర్ వ్యవస్థ మీద ఆయనకు మమకారం ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఉంటే ప్రైవేట్ సైన్యంలాగా మనం ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం ఆయనకు ఉంది అని చెప్పి ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.